కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలతో ఒక సమన్వయ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో దాదాపు 2,20,00,000 మంది నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ పైన ప్రజాభిప్రాయ సేకరణ చేసేటువంటి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఈ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే 82 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్టుగా ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. ఈ 82 లక్షల మందిలో కూడా 20 లక్షల మందికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కావాలనేటువంటి సూచన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నటువంటి అంశం ఏంటంటే, నైబర్హుడ్ లేదా కమ్యూనిటీ కోవర్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలను రాష్ట్రంలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా గృహిణులుగా ఉన్నటువంటి మహిళల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం ఒక కొత్త కాన్సెప్ట్ని డెవలప్ చేయబోతున్నారు. ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ నుంచైనా కానీ వివిధ రకాల నైపుణ్యాలకు సంబంధించినటువంటి పనుల్ని ఇంటి నుంచి నిర్వహించేటువంటి వెసులుబాటు తీస్తున్నాడు. అలానే నైబర్హుడ్ వర్కింగ్, కోవర్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేసేటువంటి క్రమంలో ఇప్పుడు మనం సిటీస్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాము. కోవర్కింగ్ ప్లగ్ అండ్ ప్లే పేరుతో కంపెనీసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఏ కొత్త కంపెనీ పెట్టినా కానీ అక్కడ కొంత స్పేస్ లీజ్ చేయడం అనేది ఒక సంప్రదాయం, ఒక పద్ధతిగా వస్తుంది. అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా కొన్ని సెంటర్లను నిర్మించి అక్కడ కావాల్సినటువంటి నైపుణ్యాన్ని శిక్షణ ఇవ్వడం ద్వారా అందించి వారిని వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో భాగం చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్వే మొత్తం పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. ఈలోగా వివిధ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థల ప్రతినిధులతో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని అమలు చేయడం పైన ప్రభుత్వం అభిప్రాయాలు కోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఒక కంపైలేషన్గా మార్చిన తర్వాత ఎటువంటి రంగాల్లో ఏ విభాగాల్లో మహిళలకు ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించాలి అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా చెప్పాలంటే, అంటే గ్రాడ్యుయేటెడ్ యూత్ అందరూ కూడా వలస వెళుతున్నారనేటువంటి ఒక అపవాదం ఉంది. దాన్ని నివారించడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి మహిళల మేధస్సును కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి మానవ వనరుల శాఖ, ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇతర విభాగాలను కూడా సమన్వయం చేయడం ద్వారా ఎంఎస్ఎంఈ లాంటి విభాగాల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, హ్యాండీక్రాఫ్ట్స్ రిలేటెడ్ సంస్థలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒక కొత్త ప్లాట్ఫామ్ని పైలట్ పద్ధతిలో తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత దీనిపైన యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా సర్వే పూర్తి చేయడానికి కనీసం 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ పైన అధికారులు ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.